యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ దినము ఒక అద్భుతమైన మాటను దేవుని యొక్క గ్రంథము నుంచి జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. ఒక పేగన్ విమెన్, ఒక అన్యురాలైన స్త్రీ, రాహబు అనే స్త్రీ వేగులవారు, ఇజ్రాయేలు ప్రజల నుంచి వచ్చిన వేగుల వారితో పలుకుతున్న మాట ఇది. ఈ మాటను చదివినప్పుడు ఒక అన్యురాలి నోటి వెంట మీ దేవుడు గొప్పవాడు అనే మాటను విన్నప్పుడు మన హృదయాలకు ఎంత సంతోషం కలుగుతుందో కదా. అన్యులు ఎవరైనా మన దేవుని గురించి, ఆయన గొప్పతనాన్ని గ్రహించి విశ్వసించి ఆయన్ని పొగిడినప్పుడు మరింత సంతోషానికి, మరింత ఆనందానికి మన హృదయాలు పరవశిస్తాయి. అయితే చూడండి, ఇక్కడ రాహబ్ అంటుంది మీ దేవుడు ఆకాశమునకు భూమినికి దేవుడు. అంటే దాని అర్థము భూమి మీద నివాసం ఉండే ప్రతి ఒక్కరికి కూడా మీ దేవుడు దేవుడే. అంటే సర్వ మానవాళికి కూడా యెహోవా దేవుడు దేవుడు అనే మాటను రాహబు వేగుల వారితో చెబుతా ఉంది. హల్లెలూయా! నిజంగా ఎంత గొప్ప విషయం. ఆ మాట రాహబు నోటి వెంట వచ్చింది అంటే ఆమె చెబుతుంది, నేను ఎన్నో విన్నాను, ఇజ్రాయేలు ప్రజల పక్షముగా మీ పక్షంగా దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఎంత గొప్పవో అవన్నీ విన్నప్పుడు మేము ఎంత ఆశ్చర్యపోయామో. మరి దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తాడా, నిజంగా ఆయన దేవుడు అని మేము ఎంతగానో ఆనందించాము అని రాహబు సాక్ష్యం ఇస్తూ ఉంది. చూడండి, దేవుడు పిలిస్తే ఎవరైనా సరే తప్పక రావాల్సిందే. నిజముగా దేవుడు ఒకరి హృదయంలో కార్యము చేయాలి అనుకుంటే తప్పక ఆ కార్యాన్ని ఆయన సఫలము చేయాల్సిందే. రాహబు హృదయంలో కూడా దేవుడు ప్రవేశించాడు అని ఆమె చెప్పిన ఈ సాక్ష్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రాహబు ఒక అన్యురాలు, ఎరికో ప్రాంతానికి చెందిన అన్యురాలు. ఆమెకి దేవుని గురించి తెలియదు, కానీ ఇజ్రాయేలీల యొక్క ప్రయాణము గురించి, ఆ ప్రయాణములో దేవుడు చేసిన కార్యాల గురించి ఆమె విన్నది. ఖచ్చితంగా వినినప్పుడు ఆమె హృదయము తెరవబడింది. మరి ఆమె పాత రోత జీవితం ఎంతో భయంకరమైనది, కానీ ఎప్పుడైతే సత్యమైన దేవుని గ్రహించిందో అప్పుడు తప్పక తన జీవితాన్ని మార్చుకొని ఉంటుంది. అందుకే దేవుడు అది గ్రహించి వేగుల వారిని స్వయంగా ఆమె ఇంటికి పంపించాడు. హల్లెలూయా! మరి ఒక రోత జీవితంతో ఉన్న ఒక స్త్రీ ఇంటికి దేవుడు వేగుల వారిని పంపించడం అంటే అది అనుకోకుండా జరగలేదు, కానీ తన ప్రణాళిక చొప్పున దేవుడు జరిగించాడు. అందుకే వారు వచ్చిన తర్వాత వారిని దాచిపెట్టి ఆ తర్వాత వారితో రాహబు చెబుతుంది, మీ దేవుడు నిజంగా దేవుడు గొప్పవాడు, ఆకాశానికి భూమికి, భూమిపై నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన దేవుడే. నిజంగా మన దేవుడు గొప్పవాడు అని చెప్పడానికి రాహబు యొక్క జీవితాన్ని గమనించినప్పుడు చెప్పొచ్చు. మరి దేవుడు ప్రేమించడానికి, దేవుడు పిలవడానికి ఎటువంటి తారతమ్యము లేదు. ఆయన గొప్పవారిని పిలుస్తాడు, దీనులను పిలవడని లేదు. ఆయన పరిశుద్ధులను మాత్రమే ఎన్నుకుంటాడు, పాపులను త్రోసివేస్తాడని లేదు. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించేవాడు. రాహబు జీవితం పాపముతో నిండి ఉన్నా సరే ఎప్పుడైతే దేవుని వైపు ఆమె చూచిందో, దేవుని గొప్పతనాన్ని గ్రహించిందో, రాహబును దేవుడు రక్షించుకున్న విధానం ఎంతో గొప్పది. మనందరికీ తెలుసు, ఆమె కుటుంబం అంతా రక్షింపబడింది. సహోదరుడా, సహోదరి, నీవు అనుకుంటున్నావేమో నా జీవితం ఇంత భయంకరంగా ఉంది, దేవుడు నన్ను కూడా ప్రేమిస్తాడని. ఖచ్చితంగా ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆయన మాకో, వేరే తెగ ప్రజలకో లేదా ఫలానా దేశానికో పరిమితమైన వాడు కాదు, కానీ ఆయన ఆకాశానికి, భూమికి, భూమిపై నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు. ఆయన సృష్టికర్త అయిన మహాదేవుడు. కనుక ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీవు దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించు. ఆయన ఎంత సర్వశక్తిమంతుడో గ్రహించు. ఎవరినైనా ఆయన రక్షించుకొనగలడు, ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న నిన్ను కూడా ఆయన ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. ఇప్పుడే నీ జీవితాన్ని ఆయనకు అప్పగించు. తప్పకుండా రాహబుకి ఇచ్చిన రక్షణను, వారి కుటుంబానికి ఇచ్చిన క్షేమాన్ని దేవుడు నీకు కూడా అనుగ్రహిస్తాడు. మన దేవుడు ఆకాశానికి, భూమికిని, సర్వ జనులందరికీ మహాదేవుడు. గాడ్ బ్లెస్ యూ.